తెలంగాణ సామాజికవేత్త, గొప్ప విద్యావేత్త, తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన మహోన్నత వ్యక్తి ఆయనే కొత్తపల్లి జయశంకర్ సార్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన తెలంగాణకు చేసినటువంటి సేవలు, ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసినటువంటి కృషి మనం మరవలేనివి. తెలంగాణలో మా వనరులు మాకున్నాయి, మాకు యాచక దశ నుంచి శాసన దశకు చేరుకోవాలి అని చెప్పేసి ఎంతో గొప్పగా పోరాటం చేసిన మహానత వ్యక్తి ఆయన. 1952 ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, ఆయన అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆయన. 1952లో వరంగల్లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదాలతో తెలంగాణ ఉద్యమానికి ఓరెత్తించిన వ్యక్తి ఆయన. అంతేకాకుండా 1969 ఉద్యమంలో సైతం ఆయన పాత్ర ఎంతో కీలకం. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి చంద్రశేఖరరావు గారికి సలహాదారుగా, టీఆర్ఎస్ పార్టీకి సలహాదారుగా ఉంటూ అనేకమైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడడానికి కృషి చేసిన మహానుభావుడు ఆయన. అంతేకాకుండా అనేకమైనటువంటి మా నీళ్లు మాకు, మా ఉద్యోగాలు మాకు, మా వనరులు మాకు, నీళ్లు, నిధులు, నియామకాలనే ఎజెండాతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదాడు ఆయన. వరంగల్ జిల్లాలో పుట్టి అనేకమైనటువంటి పదవులు, ముఖ్యంగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గాను పిహెచ్డీ పట్టాలు పొందుతూ ఆయన ఏ కృషి చేసినా అది తెలంగాణ ఉద్యమానికే స్ఫూర్తినిచ్చాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరవలేనిది. ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే అదొక గొప్ప ఉద్యమ వేదిక అని చెప్పేసి, చెట్లున్నాయి, అనేకమైన విద్యార్థులకు అది కేంద్ర బిందువుగా మారింది, ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది అని చెప్పేసి ఎంతో గొప్పగా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తించిన వ్యక్తి.